ఏరుకోతున్నాం వెంకటేశ్వర గుడి. మాదైతే పెళ్లి రోజు కాబట్టి పెళ్లి రోజు అని టెంపుల్కి వెళ్తున్నాం అందరం కలిసి. సాటర్డే కదా ఈవినింగ్ వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం. పోతున్నాం. మా బండి మీద ఎక్కుమంటే తాత బండి మీద ఎక్కుతామని ఇద్దరు పిల్లలు ఎక్కి కూర్చున్నారు. ఇక మేమిద్దరు వెనకాల మేము పోయినాం. ఇక పిస్తా ఇందులో టెంపుల్ మంచిగా ఉంటుంది. ఇంతకుముందు అంత బాగా లేకుండే మంచిగా వేసిరు అన్నట్టు. ఇప్పుడు బాగా దాన్ని మంచిగా నీట్గా అసలు ఎంత పెద్ద గుడిలా వేసిరంటే మంచిగా వీడియో తీస్తున్నా చూడుర్రి. మీకు చూపిద్దామని సరౌండింగ్స్ కూడా తీసిన ఎట్లుంది అనేది. ఎంత మంచిగా ఉంది అసలు. ప్రశాంతంగా అనిపించింది గుడికి పోతే. ఇంతవరకు ఒక్కసారి పోయినా అంతే నేను. ఇప్పుడు నైట్కి రావడం ఇదే ఫస్ట్ టైం. అసలు టెంపుల్ ఎంతసేపటి దాకా ఉంటుందో ఉండదో మరి. మంచిగా అంతమంది ఉంటారో మళ్ళీ తొందరగా క్లోజ్ చేస్తారేమో అనుకొని 7:30కి అట్లా వచ్చేసినాం మేము. ఇక యానివర్సరీ ఉంది కదా అని డ్రెస్ అన్న శారీ అన్న తీసుకుందామని అనుకున్నా. తీసుకోమన్నాడు మా సారీ. అప్పుడు సెలెక్ట్ చేసుకొని సాయంత్రం చీర కట్టుకున్నా పాత బ్లౌజ్తోని. వాళ్ళు వచ్చేరిగా దిగుతున్నాను. ఎందుకు అసలు మనము మూడ్ ఆఫ్ ఉన్నా ఇట్లా మూడ్ మంచి లేకున్నా మైండ్ ఫ్రెష్ లేకున్నా అని ఇట్లా మంచిగా ఉన్నా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా గుడికి వస్తే. అసలు బాగుందా చీర? పప్ప ఇచ్చింది కదా. ఆర్డర్ కాదు, పప్ప కొనిచ్చింది. ఇప్పుడు మాది యానివర్సరీ కదా, పెళ్లి రోజు అని కట్టుకున్నా. మ్యారేజ్ డే. శ్రేయాంష్ ఎటు వచ్చినాం మనం? జోజా, ఏడుకొండలవాడ వెంకటరమణ. చెప్పు గోవిందా గోవిందా. ఫస్ట్ కింద స్టార్టింగ్ ఇట్లా గణపతి దేవుడు ఉంటుంది. మా గుంజులు తీస్తున్నారు. గుంజులు తీయమని చెప్పి ఇద్దరు కలిసి గుంజులు తీసారు. మంచిగా ఒక చేతు 2 చేతులతో పట్టుకోరా అంటే ఒక్క చేతున్నావు అట్లా అంకర పెట్టి పట్టుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు కదా ఫస్ట్ టైం. అసలు ఇద్దరు కలిసి గుంజులు తీసేది. మంచిగా గుడికి అయితే వచ్చేసినాము సాయంత్రం అనుకున్నట్లు. సడన్గా ఆ పెళ్ళయి ఎన్నేళ్ళు అయినా కానీ నాకు ఇప్పటికీ డైలీ యూస్ అయితే కొత్తగా చిన్నపిల్లలానే అనిపిస్తుంది నాకు. ఇంకా నేను ఇక గోవింద దగ్గరికి వచ్చేసినాం కదా, అందరం కలిసి గోవిందమ్మ పెట్టుకున్నాము. ఇక గోవిందమ్మ పెట్టుకుంటే ఎంత ఇట్లా మనకి బొట్టు పెట్టుకుంటే అదేందో మంచిగా అనిపిస్తుంది కదా. మీకు కూడా అట్లా ఇది గుడికి పోతే బొట్టు మెయిన్. బొట్టు మళ్ళీ పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. అందరం కలిసి గోవిందనమ్మ పెట్టుకున్నాము. అందులో వాటర్ లేవు, ఎవ్వరు తీసుకొస్తలేదు. ఇక అమ్మ తీసుకొచ్చుకొని పోసి అది కలిపి పెట్టింది అన్నట్లు. అది ఎండిపోయింది మొత్తానికి. టెంపుల్ లైన్ కూడా ఎంత పెద్దగా ఉంది అసలు. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే రోజు తీస్తున్నాయి వీడియో. ఇంతమంది ఉన్నారు లైన్. లాడున్నది కన్నయ్య చూడుర్రి. తిరుపతి ఇక్కడ ఇది ఆర్మూర్ దగ్గర. ఇది మీకు ఎప్పుడైనా టైం ఉంటే వీలైతే చూడడానికి ట్రై చేయండి. బాగా డెవలప్ అవుతుంది, ఫేమస్ కూడా అవుతుంది. వెంకటేశ్వర స్వామి గుడి ఇది. నామము అది చూస్తే అసలు కళ్ళు సరిపోవు అసలు. అట్లనే చూడాలనిపిస్తుంది గోవిందనామాలు. నేనైతే మొన్నటి వరకు సప్త శనివారం వ్రతం కూడా చేసిన. ఎంత బాగా అనిపించిందంటే అది చేసిన రోజులు అసలు ఏం ఇట్లా ఏమంటారో డైలీ పొద్దున్న ఈవినింగ్ వరకు ఒక పొద్దు ఉండడము, వాయనం ఇవ్వడము, ఎవరినన్నా ఒక్కరికన్నా అతిథులకి భోజనం పెట్టడము, ఇట్లా చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ కూడా ఇవి వాటర్ కలర్స్ ఆయిల్ పెయింట్స్ వేసిర్రు. ఇట్లా తిరుగులా మంచిగా వేసి దానిపైన లైట్ పెట్టేసరికంటే ఫోటోలో చూస్తే ఏమో కానీ దగ్గర నుంచి చూస్తేనైతే ఇంకా చాలా మంచిగా కనబడ్డది. అసలు సూపర్ అనిపించింది. ప్రతి ఒక్కటి సరౌండింగ్స్ తిరుగుల మనం ప్రదక్షిణ చేస్తాం కదా, మొత్తం తిరుగులన్నీ ఇట్లా దేవుళ్ళే మంచిగా కలర్స్ వేసి మంచిగా లైట్ పెట్టిర్రు. మా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ఇక సరస్వతి అమ్మవారు అయితే వస్తుంది నెక్స్ట్. ఇంత మంచిగా కనబడుతుంది అంటే ఇట్లా దేవి చిన్నగా లైట్ మీద వైట్ ఉంటుంది కదా శారీ, లైట్ వేసేసరికంటే ఇట్లా
షైన్ అవుతుంది అన్నట్లు ఇట్లా ఫేస్ మొత్తము. చూడరు ఎంత మంచిగా, అంత థాట్ ఆయిల్ పెయింట్స్ నార్మల్ పెయింట్స్ వేస్తే అంత మంచిగా కనబడదు. ప్రతి టెంపుల్ మొత్తం ఇగో ఇట్లనే ఉంది ఆ డిజైన్. చూస్తే దూరం నుంచి చాలా మంచిగా కనబడుతుంది. ఇది గజస్తంభము. ఇక్కడ నుంచి మన ప్రదక్షిణం స్టార్ట్ చేయాలి కదా, మొత్తము తిరగడానికి గజస్తంభం చుట్టూ తిరగాలి. అందుకే చూపిస్తున్నా గజస్తంభంని. గుడి మొత్తం చూద్దామని పంతులు గారు ఇచ్చిర్రు పువ్వు దేవుడి దగ్గరది. ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర పెట్టినాం. ఇక అక్కడనే ఉండి గోవిందనామాలు చదువుకొని హారతి ఇచ్చిర్రు. హారతి తీసుకొని మంచిగా అయితే మొక్కుకొని అందరు మంచిగా ఉండాలని. మా పిల్లలైతే గాలి గీయద్దు ఏడద్దు అని ముగిపించింది మా అమ్మ. అక్కడ నంది ఉంది కదా, నంది దగ్గరికి పోయి మొత్తం ఆడుకున్నది. ఎంత పెద్దగా ఉంది, ఎంత పెద్దగా ఉందని. ఇక్కడేమో శివాలయం ఉంది, ఇటు సైడ్ ఏమో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మళ్ళీ ముంగట నవగ్రహాలది నాగుపాము పాముది కూడా అవన్నీ ఉన్నాయి చిన్న చిన్నగా. ఇది ఇట్లా మొత్తం కొంచెం కొంచెం మంచిగా డెవలప్